హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఒక చిన్న ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిటైలర్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే కిందకు పడుతున్న స్టాక్ని బై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కిందకు పడటంలో ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగలేకో, ఫండమెంటల్స్ బాగలేకో, టెక్నికల్స్ బాగలేకో, సో వాట్ ఎవర్ ద రీజన్ ఏంటంటే స్టాక్ అనేది కిందకు వస్తూ ఉంటుంది, దాన్ని బై చేస్తుంటారు. ఇది నిజంగా కంప్లీట్గా బ్యాడ్ ఐడియా అనమాట. ఎందుకంటున్నానంటే రిటైలర్స్ దగ్గర క్యాపిటల్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ యొక్క ఫాల్ని అబ్జర్వ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఓకే, అది ఎంతకైనా కిందకు వెళ్ళిపోవచ్చు. అందుకని సింపుల్ టెక్నిక్ అనేది నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ పైనకి వచ్చి స్టాక్ అనేది దానిపైన ట్రేడ్ అవుతూ ట్రెండింగ్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, అంటే లైక్ హైర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది అనుకోండి. సో సింపుల్గా దాంట్లో లాంగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుని విత్ ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేశారంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని దాంట్లో బ్యాడ్ న్యూస్ ఉంది, ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగాలేదు, లేకపోతే సమ్ ఫండమెంటల్ ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి, లేకపోతే టెక్నికల్గా బ్రేక్అవుట్ అయ్యి చాలా డిస్కౌంట్లో ఉంది, ఇవి ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఒకవేళ మన ఎయిమ్ అనేది చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, లైక్ 5 years 10 years, అటువంటప్పుడు క్వాలిటీ కంపెనీస్ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మన ఎయిమ్ అనేది వెరీ షార్ట్ టర్మ్ కోసం అనుకోండి, అప్పుడు ఈ పని మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. సో ఇప్పటి నుంచి కూడా ఆల్రెడీ ట్రెండీలో ఉన్న స్టాక్స్, అంటే ట్రెండింగ్ అవుతున్న స్టాక్స్, అంటే మంచిగా హైర్ హై బ్రేక్ చేసుకుని వెళ్తున్న స్టాక్స్ని ఒక పుల్ బ్యాక్లో మంచి సపోర్ట్ దగ్గర బై చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీరు మంచి రిజల్ట్స్ అనేది చూస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.